హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ వంటకం అయితే చేస్తున్నాను. స్పెషల్ అంటే ఇక నేను చేసే వాటిల్లో ఇదైతే స్పెషల్ అనే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తెచ్చి వండుతాను కాబట్టి. అదేందనేది ఇప్పుడు మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవ్వరు చూడట్లేరు వీడియోస్ ఎందుకో. వ్యూస్ అయితే కంప్లీట్‌గా తగ్గిపోయినాయండి. సడెన్‌గా ఏమైందో ఏమో తెలియదు. ఇంకోటేంటంటే వీడియోస్ రెగ్యులర్‌గా కూడా పెట్టట్లేను నేను ఒక 15 డేస్ నుండి. నాకు ట్రైపాడ్ అనేది విరిగిపోయి ఉండే. అది దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేదండి. చేయితోటి ఇట్లా ఫోన్ పట్టుకొని షూట్ చేయడం అంటే ఇక ఆలోచించాల్సొస్తుంది. చూసే నా సబ్స్క్రైబర్స్ కొంతమందయినా కూడా నా వీడియోస్ అనేది కంప్లీట్‌గా అంటే రీచ్ పోవట్లేదు అనమాట. ఇంతకుముందు మంచిగానే వచ్చేది. ఇప్పుడు ఎందుకో సడెన్‌గా కంప్లీట్‌గా అయిపోయింది అనమాట వ్యూస్ అనేది. ఓకే. ఎనీవే ఇక ఇక్కడైతే నేనైతే కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీయో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత ఉడికించిన ములక్కాయలు వేస్తున్నానండి. ఎక్కువ వాటర్‌లో వేసి ఉడికించుకోవద్దు. ఎందుకంటే మనకి ములక్కాయలలో ఉండే రసం అంతా ఆ వాటర్‌లో వెళ్ళిపోతుంది. ఆ వాటర్ మళ్ళీ కూరలో వేసుకునేటట్లయితేనే ఎక్కువ వాటర్ పోసి ములక్కాయలు ఉడికించుకోవాలి. పారేసేదైతే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. కాబట్టి నేనేం చేశానంటే కొంచెమే వాటర్ పోసాను. ఒక టీ గ్లాస్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ములక్కాయలు మంచిగా ఉడికించాను. ఉడికించుకొని ఒక 70% ఉడికించాను. 30% రిమైనింగ్ ఇందులో ఉడుకుతుంది కాబట్టి. అట్లయితే ఈజీగా మంచిగా పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. ములక్కాయలు ఉడకలేదు, పచ్చివాసన వస్తున్నాయి అనేదైతే మనకు ఒక కంప్లీట్ అనేది రాదు. కాబట్టి నేను ఫస్టే వాటర్‌లో ఉడికించుకొని తాలింపులో వేసుకున్నాను. ఒక నిమిషం మంచిగా ఆయిల్‌లో ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను టమాటోస్ వేసాను అనమాట. టమాటో ములక్కాయలు అనమాట నేను వండే కర్రీ. ఇది స్పెషల్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది కదండీ టేస్ట్ అయితే. ములక్కాయ ముక్కలనేవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఓకే. దీనిపైన సాల్ట్ వేసుకొని మంచిగా మూత పెట్టేసాను. లో ఫ్లేమ్‌లో ఉడికిస్తే మనకి 5 నిమిషాలల్లో ఈ విధంగా మెత్తగా మంచిగా పర్ఫెక్ట్‌గా ఉడికింది చూడండి. ముక్కలు ఖరాబ్ కాకుండా ఊకే కలపొద్దు అనమాట. టమాటో వేసి మూత పెట్టేస్తే అదే సాఫ్ట్ అవుతాయి. తర్వాత మనం ఇట్లా చిన్నగా కలిపేసుకుంటే ముక్కలు అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. విరిగిపోకుండా ఉంటుంది. గుజ్జు గుజ్జు అవుతూ ఉంటదనమాట. ఊరికే కలపడం వల్ల విరిగిపోయి అట్లా బాగుండదు. ఓకే. ఈ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంతకుముందు కొంచెమే వేసాను. ఇప్పుడు ఎంత కావాలో అంత వేసేసుకుందాం అనమాట. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు అయిపోతుంది. దీంట్లో వాటర్ అది ఇది వేయాల్సిన పని లేదండి. ఇక ఈ టమాటోల నుంచి వచ్చిన గ్రేవీ ఒకటి సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మంచిగా కలిపేసుకుందాము. కొంచెం వేస్తున్నాను సాల్ట్ అనేది. సాల్ట్ వేసుకొని ఇక మనకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మనం ఎన్ని వేసినా సరే సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా లేనప్పుడు కూర అనేది టేస్ట్ ఉండదండి. టేస్ట్ లేదు అనుకోకుంటే ఉప్పు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు వేయకపోతే మనం ఏం వేసినా టేస్ట్ అనేది రాదు. అసలు సప్పగా ఉండిపోతాయి కూరలు అనేది. ఓకే. ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న ఆయిల్ పైకి వచ్చింది చూసారా? కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కూరలు టేస్ట్ ఉంటాయి. మరీ టేస్ట్ అంటే ఇక మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి అంతే ఇక. చూడండి మంచిగా డ్రమ్ స్టిక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది పప్పుచారులో వేసుకున్నా బాగుంటుంది. ఉట్టిగా వండుకున్న చికెన్లో వేస్తే దాని ఫ్లేవర్ అయితే ఇక చెప్పలేమండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.